ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. భాగవతం చదువుకుంటున్నాము. ఆ కృష్ణ భగవానులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతంలో ద్వితీయ స్కందం చదువుకుంటున్నాము. నారదుల వారు బ్రహ్మగారిని అడుగుతారనమాట, ఏంటి నువ్వే అన్నీ సృష్టిస్తావు, నువ్వే అన్ని పనులు చేస్తావని నేను అనుకుంటున్నాను. నువ్వు ఎవరి గురించి అంతసేటు ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటావు అని అడిగితే, నేను పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రకృతి కల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, లయం చేస్తాడు. ఆ ఆద్యాంతరహితుడు, ఆ సర్వాంతర్యామి, నిర్గుణుడు, నిత్యుడు అయిన ఆ పరమేశ్వరునే ఎప్పుడు ధ్యానిస్తుంటానయ్యా అని ఇంకా చెప్తాను అని ఆ అవతారాల గురించి, ఆది పురుషావతారము వాటి గురించి చెప్తాను విను అని నారద మహాతేజోనిధి అయిన ఆ పరమాత్ముని మొదటి అవతారము సహర్ష శీర్షాదులతో కూడి ఉన్న ఆదిత్యుడు, దాని నుంచి కాలము, స్వభావము అనే రెండు శక్తులు ఉదయించాయి. వాటి నుంచి కార్యాకారణ రూపమైన ప్రకృతి పుట్టింది. ప్రకృతి వలన మహాతత్వము, దాని వలన సాత్విక, రాజసిక, తామసిక అహంకారాలు పుట్టాయి. రాజసిక అహంకారం వలన ఇంద్రియాలు, సాత్విక అహంకారం వలన ఇంద్రియ గుణాలు ప్రధానంగా గల అధిదేవతలు, తామసహంకారం వలన పంచభూతాలకు హేతువులైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు ఉద్భవించాయి. ఆ తన్మాత్రల నుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే పంచభూతాలు కలిగాయి. వాటి నుంచి చక్షు, స్తోత్ర, జిహ్వ, ఘ్రాణాలనే జ్ఞానేంద్రియాలు, మనస్సు పుట్టాయి. అలాగే వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు పుట్టాయి. వీటన్నింటినీ సంఘాతముచే విశ్వరూపుడైన విరాట్ పురుషుడు ఉదయించాడు. అతని వలన స్వయం ప్రకాశుడైన స్వరాట్టు ఆవిర్భవించాడు. అతని నుంచి చరాచర రూపాల్లో స్థావర జంగమాత్మకమైన జగత్తు పుట్టింది. దాని నుంచి సత్వగుణ స్వరూపుడైన విష్ణువు, రజోగుణ స్వరూపుడు అయి హిరణ్య గర్భుడనబడే నేను, తమోగుణ స్వరూపుడైన రుద్రుడు జన్మించారు. సృష్టి కారణుడైన చతుర్ముఖుని నుంచి దక్షాదులైన ప్రజాపతులు తొమ్మండుగురు కలిగారు. అలాగే నీవు, సనక సనందనాదులు మొదలగు ఇంద్రాది దేవతలు, గరుడాది పక్షిరాజములు, మానవలోక పాలకుడైన మను, మాంధాతలు, తలలోక పాలకులైన అనంతవాసుకి మొదలైన వారు, గంధర్వ విద్యాధరచారణ సాధ్య రాక్షస యక్షవురగ నాగలోక పాలకులు, ఋషులు, పితృదేవతలు, దైత్యదానవ భూత ప్రేత పిశాచ కూష్మాండ పశుమృగాదులు ఉద్భవించారు. జగత్తు యొక్క ఈ ప్రథమ సృష్టిని మహాతత్వ సృష్టి అంటారు. రెండవది అండగతి సృష్టి, మూడవది సమస్త భూతగత సృష్టి అనబడతాయి. అందులో ఐశ్వర్య బల తేజో సంపన్నులైన పురుషులు, సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణ అంశతో జన్మించిన వారుగా తెలుసుకోవాలి. ఆ అరవిందాక్షుని లీలావతారాలు అనంతమైనవి. ఆయన యొక్క ఘనకార్యాలను లెక్కించటానికి ఎవరి సాధ్యము కాదు. అయినను సాధ్యమైనంత వరకు నేను చెప్తాను నాయన విను అని బ్రహ్మగారు నారదుల వారితో చెప్తున్నారు. యజ్ఞవరాహావతారము. పూర్వము హిరణ్యాక్షుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ఎంతో బలాలతో ఈ భూచక్రాన్నే చాప చుట్టినట్టు చుట్టి సాగర గర్భానికి ఈ భూమండలాన్ని చాప చుట్టినట్టు చుట్టి సాగర్ గర్భాన్ని గర్భానికే తీసుకొని వెళ్ళాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపం దాల్చి ఆ దానవునితో సముద్ర గర్భంలో ఎంతో పోరాడి వానిని హతమార్చి అప్పుడు భూమిని ఉద్ధరించాడు. సుయజ్ఞావతారము.
పూర్వము రుచి అనే ప్రజాపతికి స్వయంభువ మనువు కూతురైన ఆ కూతుకి సుయజ్ఞుడనే పుత్రుడు పుట్టాడు. అతడు దక్షిణ అనే కాంతను వివాహమాడి సుయములు అనే పేరుగల దేవతలను కన్నారు. అతడు ఇంద్రుడై దేవతలకు రాజైనాడు. విష్ణువులే సమస్త లోకాల దుఃఖాన్ని హరింపజేశాడు. స్వయంభువ మనువు తన మనుమని ఉత్తమ చరిత్రను సంతోషించి ఈ పరమ పవిత్రుడు శ్రీహరియే అని గుర్తించి ప్రకటించాడు. కపిల మహర్షి అవతారం. కర్దమ ప్రజాపతికి అతివ్రత అయిన దేవహూతికి 90 పుత్రికల తరువాత కపిలుడు అనే పేరు గల పుత్రుడు పుట్టాడనమాట. శ్రీహరే కపిలునిగా జన్మించాడు. శ్రీమన్నారాయణుని పొందటానికి సాధనమైన సాంఖ్యయోగాన్ని ఆ మహనీయుడు తన మాతృమూర్తికి బోధించాడు. ఆమె యొక్క బంధనాలను త్రెంచి ఆమెను మోక్షాన్ని ప్రసాదించాడు. తరువాత దత్తాత్రేయ అవతారం. తాపసోత్తముడైన అత్రి మహాముని పుత్ర సంతానార్థమై ప్రార్థించగా శ్రీహరి సంపన్నుడై నేను నీకు దత్తుడయ్యాను అని చెప్పి అతని పుత్రుడుగా జన్మించాడు. అందుచేత ఆ బాలుడు దత్తాత్రేయుడు అనబడ్డాడు. మహనీయుడైన ఆ దత్తాత్రేయుని యొక్క పాదపద్మ పరాగము సోకి హయ్యవ వంశీకులందరూ పవిత్రులయ్యారు. అతని అనుగ్రహం చేత వారు జ్ఞానఫలాన్ని, యోగ ఫలాన్ని, ఐశ్వర్య, శౌర్య, శక్తి, సౌఖ్యాలను పొందారు. ఇహపరలోకాల్లోనూ ఆ దివ్యదేహుని కీర్తి ప్రసిద్ధిగాంచింది. తరువాత సనక సనందనాదులు. నేను కల్పారంభంలో విశ్వసృష్టిని చేపట్టేటప్పుడు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నా నోట అప్రయత్నంగా సనా అనే శబ్దం వెలువడగా 4 కుమారులు ఉద్భవించారు. వారే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతలుగా బ్రహ్మమానస పుత్రులుగా ప్రసిద్ధికెక్కారు. గతించిన కల్పం చివరిలో అంతరించిపోయిన ఆత్మతత్వాన్ని వాళ్ళు మళ్ళీ లోకంలోకి ప్రవర్తింపజేశారు. నారద, ఆ విష్ణుదేవుని కళలతో జన్మించిన ఆ 4 ఒకే అవతార సంభూతులు. తరువాత నరనారాయణ అవతారం. పరమ పావనమూర్తులైన ఈ నరనారాయణులు ధర్మునకు దక్షపుత్రిక అయిన మూర్తికి జన్మించారు. వారు బదరీవనంలో నిశ్చల మానసంతో తపస్సు చేసుకుంటుంటే తన పదవికి ముప్పు రావచ్చేమోనని భయంతో ఇంద్రుడు వాళ్ళని తపోభంగం చెయ్యాలని అప్సరసలను పురిగొల్పి వారి వద్దకు పంపాడు. ఆ సుందరీమణులు చేస్తుండే ఆ శృంగార చేష్టలకు వాళ్ళు ఏమాత్రం చెలించకుండా ఆ తపోధనులు నిశ్చింతులై నిర్మోహులై మహాతపస్సుతో నిమగ్నులై ఉండిపోయారు. తమ కృషి వ్యర్థమైపోయిందని కిన్నులయ్యున్న దేవతాకాంతలను చూసి వారిపై కోపగించి శపించటానికి బదులుగా ఆ ఋషి పుంగవులు జాలిపడ్డారు. అమరకాంతలు ఆశ్చర్యం చెందినట్లుగా నారాయణ ఋషి తన తొడ నుంచి అతిలోక సౌందర్య రాసులైన స్త్రీమూర్తుల్ని ఉద్భవింపజేశాడు. ఉరువు నుంచి పుట్టిన స్త్రీలలో ప్రథమురాలుని ఊర్వశి అన్నారు. అందచందాలలో తమకు తలదన్నినట్లుగా ఊర్వశిని చూసి ఇంద్రలోక వనితలు తలలు వంచుకున్నారు. ఈశ్వరుని ఇంద్రునకు కానుగ్గా నారాయణుడు పంపగా ఆమెను ఇతర అప్సరసలు నాయకురాలిగా స్వీకరించారు. శ్రీహరి అవతారమైన ఆ నరనారాయణులు సృష్టించగలరు, కామక్రోధములను జయించగలరు అని నిరూపించారు. ధ్రువునకు దర్శనమిచ్చిన అవతారము. ధ్రువుడు ఉత్తానపాదుడనే రాజునకు సత్పుత్రుడు. చిన్నప్పుడు ఒకరోజు అతడు తన తండ్రి వద్దకు
సవతి తల్లి అయిన సురుచి అతన్ని తోలనాడి అతని మృదు హృదయాన్ని, ఆ చిన్నప్పుడే సవతి తల్లి అతని మృదు హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. దానికి ఆ ధ్రువుడు తట్టుకోలేక ఆ బాలుడిని యొక్క సలహాను పాటించి శ్రీహరిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. భగవంతుడే దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అతడు శరీరంతోనే వెళ్ళి శాశ్వతమైన మహోన్నతమైన ధ్రువస్థానంలో స్థిరపడ్డాడు. అతడు విష్ణు సమానుడయ్యాడు. పృథు చక్రవర్తి అవతారం. వేణుడనే రాజు దృష్టుడై బ్రాహ్మణ శాపానికి గురి అయి సిరిని పౌరుషాన్ని కోల్పోయి నరకం పొందాడు. శ్రీహరి కళాంశతో సంభవించిన అతని పుత్రుడైన పృథువు అతనిని నరకం నుంచి రక్షిస్తాడు. పృథువు భూదేవుని బిడ్డగా గ్రహించి ఆమె నుంచి ప్రజలకు కావలసిన అనేకమైన వస్తువులను పొందాడు. అందుకే భూమి పృథివి అనబడింది. వృషభావతారము. అగ్నిద్రుని పుత్రుడు. నాభికి, మేరుదేవికి, సుదేవికి శ్రీహరి కుమారునిగా జన్మించాడు. అతడు జడుని వలె యోగాభ్యాసం చేస్తూ ప్రశాంత చిత్తుడై పరమహంస వలె ఉండేవాడని మహర్షులు ప్రశంసిస్తూ ఉండేవాడు. హయగ్రీవ అవతారం. నారద, నీచే చేయబడిన యాగంలో యజ్ఞపురుషుడైన శ్రీహరి బంగారు మేని ఛాయతో హయగ్రీవునిగా ఉద్భవించాడు. అతడు వేదస్వరూపుడు, సర్వాంతర్యామి, దేవతలకు ఆత్మ అయిన వాడు. అతని నాసికల నుంచి వెలువడిన శ్వాసయే వేదాలు. అతడు వేద విహిత కర్మలచే ఆరాధించబడువాడు. మత్స్యావతారం. ప్రళయకాలంలో సమస్తము జలమైపోతుండగా వైవస్వతమనువు ఒక పడవలో కూర్చుంటాడు. అప్పుడు భగవంతుడు మత్స్యావతారం ఎత్తి రాబోయే సృష్టికి అవసరమయ్యే ద్రవాలను పెట్టించి పడవను రక్షించాడు. ఒకనాడు నా ముఖం నుంచి జారిన వేదాలను పొందుపరిచి మళ్ళీ అందజేస్తాడు. కూర్మావతారం. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వముగా పెట్టుకుని క్షీరసాగరాన్ని మదించారు. ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు శ్రీహరి కూర్మ రూపం ధరించి దాని కిందకు చేరి దానిని ఉద్ధరించటానికే ఆ అవతారం దాల్చి వచ్చాడనమాట. కూర్మావతారం. నరసింహావతారం. హిరణ్యకశిపుడే రాక్షసుడు దేవలోకము ఆక్రమించి దేవతలను బాధిస్తూ తన పుత్రుడు హరిభక్తుడు అయిన ప్రహ్లాదుని హింసిస్తూ ఉండటం చేత శ్రీహరిని వాడిని హతమార్చటానికి, లోకాలను క్షేమంగా ఉంచటానికి నరసింహావతారం ఎత్తి వాళ్ళని హిరణ్యకశిపుడిని సంహరిస్తాడనమాట. ఆదిమూల అవతారం. గజేంద్రుడు ఒక ముసలి చేత పట్టుబడి 1000 సంవత్సరాలు దాంతో పోరాడి శక్తి చాలక రక్షణకై మొరపెట్టుకుంటాడు. నీవే నాకు దిక్కు, రావా కాపాడవా అని ఆక్రందన చేస్తాడు. అది విని వెంటనే పరమేశ్వరుడు ఆదిమూల స్వరూపుడైన మకరిని చంపి కరిని కాపాడతాడు. అంటే ఆ గజేంద్రుణ్ణి కాపాడతాడనమాట. వామనావతారం. శ్రీహరి అతిథి గర్భంలో వామనుడిగా జన్మించాడు. దేవతల రాజ్యాన్ని దానవరాజైన బలిచక్రవర్తి ఆక్రమించటం చేత ఆ రాజ్యాన్ని మళ్ళీ దేవతలకు ఇప్పించాలనే ఉద్దేశంతో శ్రీహరి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల నేలను దానమిమ్మని బలినర్దించి త్రివిక్రముడై పెరిగిపోయి ముల్లోకాలను ఆక్రమిస్తాడు. పరమదాత అయిన బలి చక్రవర్తి గురువుగారైన శుక్రాచార్యులు వారిస్తున్న ఆ దానమిచ్చి తాను సర్వము కోల్పోయి లక్ష్య పెట్టక భగవంతునికే దానమిచ్చి నేను భగవంతునికే దానం ఇయ్యగలిగాను, నేనెంతో ధన్యుణ్ణి అంటాడు.
హంసావతారం. నారద, నీ యొక్క భక్తికి మెచ్చి నీవు కోరితివని నీకు ఆత్మతత్వాన్ని ఆ పరమేశ్వరుడు ప్రేమతో హంస రూపంలో వచ్చి బోధించాడు కదా. ఆయనే మనువుగా అవతరించి దుర్జనులైన రాజులను శిక్షించి సజ్జనులను రక్షించి తన కీర్తిని సత్యలోకంలో ప్రకాశింపజేశాడు. ధన్వంతరిగా అవతరించి ఆయుర్వేదాన్ని రచించి లోకుల అనారోగ్యమును పోగొట్టే మార్గం చూపాడు. పరశురామావతారం. నాయనా, హైహయ రాజులు దుష్టులై లోకకంటకులు కావటం చేత శ్రీహరి భార్గవరామునిగా అవతరించి రణరంగంలో 21 సార్లు పోరాడి వారిని నిర్మూలించాడు. భూమండలమంతా బ్రాహ్మణులకు దానం చేశాడు. శ్రీరామావతారం. దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీమన్నారాయణుడు తన అంశతో శ్రీరామునిగా కౌసల్య దశరథులకు జన్మించాడు. తండ్రి అభిష్టాన్ని నెరవేర్చటానికి భార్య అయిన సీతతోనే తమ్ముడైన లక్ష్మణునితో అరణ్యవాసం చేశాడు. మునుల కోరికపై రాక్షస సంహారాన్ని చేశాడు. వానర రాజైన సుగ్రీవుని రక్షించటానికి మహాబలశాలి అయిన వాలిని వధించాడు. సీతాపహరించిన రావణుణ్ణి శిక్షించదలిచి వానరసేనతో దక్షిణ సముద్రం చేరాడు. దారి ఇవ్వని సముద్రునిపై ఆగ్రహించి బాణం సంధించేసరికి సముద్రుడు భయపడి దారి ఇవ్వగా వానరులు వారధి కట్టగా లంకలో ప్రవేశించారు. యుద్ధంలో రావణుని సంహరించి అతని తమ్ముడైన విభీషణునకు లంకారాజ్యమిచ్చి సీతను వీడ్కొని ఆంజనేయాదులతో కూడి మరలా వచ్చి మహనీయుడైన ఆ శ్రీరాముని అవతారం శ్రీకృష్ణ అవతారం. రాక్షసాంశతో జన్మించిన రాజులు తమ సైన్యాలను పెంచుకొని అధర్మవర్తనులై లోకకంటకులు కావటం చేత భూదేవి విలపిస్తూ మొరపెట్టుకుంది. పరమేశ్వరుడు కరుణించి భూలోకంలో జన్మించి దుష్ట సంహారం చేసి భూభారం తగ్గించాలని సంకల్పించాడు. తన తలలోని ఒక్క తెల్ల వెంట్రుకను ఒక్క నల్ల వెంట్రుకను తీసి భూలోకంలో బలరామకృష్ణులుగా అవతరించేటట్లు చేశాడు. శ్రీకృష్ణుడు పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అవతారం. షడ్గుణైశ్వర్య సంపన్నుడు. అతని గురించి చెప్పటానికి ఎవ్వరికీ సాధ్యపడదు. పుట్టినప్పటి నుంచి అవతారం చాలించే వరకు అతడు ఎన్నో అద్భుతాలు చేశాడు. పుట్టిన కొద్ది రోజుల్లోనే చంపవచ్చిన పూతన అనే రాక్షసి యొక్క ప్రాణాలను చనుబాలతో పీల్చి చంపివేశాడు. 3 నెలల ప్రాయంలోనే శకటాసుని తన చిన్ని పాదాలతో తన్ని చంపేశాడు. మద్ది చెట్ల జంట మధ్య దూరి వాటిని కూల్చివేసి 2 యక్షులకు శాప విమోచనం చేశాడు. యశోదామాతకు తన నోట సమస్త చరాచర విశ్వాన్ని చూపించాడు. కాళీయ సర్ప విషంతో కలుషితమైన నీటిని తాగి మరణించిన గోపాలను బతికించి కాళీయుని పడగపై నృత్యం చేసి దాని శక్తి హరించి దానిని దూరసాగరాలకు తరిమివేశాడు. వ్రజవాసులను చుట్టుముట్టి దహించేస్తున్న దావాగ్నిని తన నోటిలోనికి పీల్చుకొని దానిని అంతం చేశాడు. యమునలో మునిగిపోకుండా వరుణిని నుంచి నందుణ్ణి రక్షించాడు. వ్యోమాసురుని చంపి గోపబాలుని రక్షించాడు. గోకులవాసులను వైకుంఠాన్ని చూపించాడు. 7 ఏళ్ల వయసులోనే 7 అహోరాత్రులు గోవర్ధనగిరినెత్తి పట్టుకుని గోగోపకులను ప్రళయకాల వృష్టిలాంచి వర్షం నుంచి కాపాడి ఇంద్రుని గర్వం అణిచి బృందావనంలో రాసక్రీడలు జరిపి తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు. గోపకన్యలను అపహరింపవచ్చిన శంఖచూడుడనే గంధర్వుని చంపాడు. ప్రలంబుని తేనుకుని బకుని కేసుని అరిష్ట చాణూరలను కవలయాపీడమనే మత్తగజాన్ని కాలాయవనులకు నరకాసుర పంచజనులకు పౌండ్రక సాళ్వులను ద్వీపక ముష్టిక
శంబరులను, శిశుపాల పల్వ దంతవక్తులను, రుక్మి మొదలైన అనేకులైన దుష్టులను, లోకకంటకులను హతమార్చాడు. వేదవ్యాస అవతారం. ప్రతి యుగంలోనూ అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్గతి పాలైన వారు ఉంటారు. వాళ్లను భగవంతుడు నిర్మించిన వేదాలు అందుబాటులో ఉండవు. అలాంటి వాళ్లను అనుగ్రహించాలనే శ్రీహరి పరాశర మహర్షికి పుత్రునిగా జన్మించి వేద వృక్షాన్ని ప్రశాఖలుగా విభజించి వేదవ్యాసునికి ప్రసిద్ధి చెందాడు. బుద్ధావతారం. భోగలాలసులు, చపలచిత్తులు, అసత్యవాదులు, భేదాచారపరాయణులు, అధర్మనిరతులు, శుద్ధషాడంగులు అయిన అసుర ప్రవృత్తి గలవారు ప్రజలను హింసిస్తూ పెడమార్గం పెట్టడం చేత శ్రీహరే బుద్ధావతారం వెత్తి వారి చారాలను నిర్మించాడు. కల్కి అవతారం. కలియుగంలో బ్రాహ్మణులు ధర్మభ్రష్టులై భగవంతుని కీర్తిని స్తుతించరు. వేద విహితమైన యజ్ఞయాగాది కర్మలను ఆచరించరు. వాళ్ళ నోటి నుంచి వషట్ స్వాహ స్వద అనే వైదిక మంగళకర వచనాలు వినిపించవు. వారు సత్యాన్ని పాటించక నాస్తికుల వలె ప్రవర్తిస్తారు. అల్పులు, రాజ్యపాలన చేస్తారు. ఇలాంటి హీనస్థితి ప్రబలినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరించి అధర్మ ప్రవర్తులు నిర్మూలించి ధర్మస్థాపన చేస్తాడు. నారద, శ్రీమన్నారాయణుని లీలావతారములు కొన్నింటినే పేర్కొన్నాను. చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి జీవి ఆయన యొక్క అవతార విశేషమే. సృష్టి ఆదిలో ఆయన తపస్సు, చతుర్ముఖుడు, ఋషులు, 9 మంది ప్రజాపతులు యొక్క రూపాలలో అవతరించి లోక సృష్టి కళ్యాణాలను నెరవేరుస్తుంటాడు. ధర్మము, విష్ణువు, యజ్ఞాలు, మనువులు, ఇంద్రాది దేవతలు, భూలోకపు రాజులు వీరి రూపాలలో రక్షణా పాలన కొనసాగిస్తుంటారు. అధర్మము, రుద్రుడు, సర్పాలు, రాక్షసులు, దుండగులు వీరి రూపాలలో సంహారక్రియను జరుపుతాడు. నాయన, ఆ శ్రీహరి మాయాశక్తిని నేనే తెలుసుకోలేకున్నాను. ఇక ఇతరులకు అది సాధ్యపడుతుందా? భగవద్భక్తి. హరే కృష్ణ.